అందరికీ నమస్తే. ఈ మధ్య రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు, బీఆర్ఎస్లో జరుగుతున్న ఆందోళన, లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు, లోక్సభ ఎలక్షన్స్, ఇంటెలిజెన్స్ రిపోర్టు అన్నీ కలగలిపితే రాష్ట్ర రాజకీయాల్లో ఏమవుతుంది, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఈ అన్ని విషయాల మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందుకే నేను ఈ వీడియో అనాలిసిస్ చేస్తున్నా. మీరు ఈ వీడియో కన్నా ముందు ఈ వీడియో స్టార్టింగ్లోనే వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది మీకు. మీరు ఆ వాట్సాప్కు మీ దగ్గర ఉన్న సమస్యను కూడా షేర్ చేయండి. వాటిని కూడా ప్రస్తావిద్దాం, వాటిని కూడా సిగ్నల్ టీవీలో వేద్దాం, వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం, సమాజానికి చెప్పుదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఛానల్ మీది, మీ సమస్యలే ప్రస్తావిస్తాం, మీకోసమే వీడియోలు చేసేది. కాబట్టి తెలంగాణ ప్రజలను అంత తెలిసి ఉండాలి, తెలంగాణ ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో మేము వీడియో చేస్తున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. ఇక ఈ మధ్య ఏమేం జరిగిందో మీకు తెలుసు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో జరిగినాయి అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్, ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా సిబిఐకి అప్పగింత, ఆ తర్వాత కవిత గారు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడం, అంతకన్నా ముందు మాట్లాడడం, తర్వాత ఆమె మాట్లాడడం, ఇవన్నీ చాలా చాలా అంశాలు, అన్ని ముడిపడి ఉన్న అంశాలు ఇవన్నీ కూడా ఒకదానికొకటి. అన్ని అంశాల మీద మాట్లాడదాం మనం. ఒకటి, ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు జరిగింది. ఒక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కాదు, ఎన్ని రిపోర్ట్లు తీసినా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కు 15 to 20% ఓటు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇది రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడు, లేకపోతే ప్రభుత్వమే ఉండదు. ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే తిరుగుబాటు కన్నా ముందు రేవంత్ రెడ్డి ఆ సీట్లో ఉండడు. కాంగ్రెస్లో ఉన్న మంత్రులో లేకపోతే ఎమ్మెల్యేలో వాళ్ళందరూ కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నారు. ఎలక్షన్ జరిగితే ఈయన పాలన వ్యవహారం ఏంటో తేలిపోతుంది, తర్వాత హైకమాండ్ గుర్తిస్తుంది, విషయమంతా అర్థమవుతుంది అని. రేవంత్ రెడ్డికి అదే ప్రాబ్లం. రేవంత్ రెడ్డి తన కుర్చీ కాపాడుకోవడానికి తను ఏమైనా చేస్తాడు, దేనికైనా తెగిడిస్తాడు. అందులో ఏం మనం తక్కువ అంచనా వేసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని కలగన్నాడు, ఆయన ఇంతమందిని ఎదిరించి ముఖ్యమంత్రి అయ్యిండు, ఇంతమందిని తొక్కుకుంటూ పోయి ముఖ్యమంత్రి అయ్యిండు, పాడకూడదు కదా తొక్కుకుంటూ వచ్చినాని. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టే అవకాశాన్ని రానియకుండా చూసుకుంటాడు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితే ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బీఆర్ఎస్కు 70 to 80% సీట్స్ వస్తాయంట, జెడ్పీ చైర్మన్స్ అవన్నీ కూడా. అందుకే కనీసం పార్టీ వారీగా పార్టీకి సంబంధం లేకుండా నిర్వహించే సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహిస్తలేదు. జెడ్పీటీసీ పక్కన పెడతాం, పార్టీ వారికి జరుగుతాయి. సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీకి సంబంధం లేదు, అవి కూడా జరపడానికి సిద్ధంగా లేదు గవర్నమెంట్. అదే ఉద్దేశం. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి? రిజల్ట్ ఏమో బాగలేదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బాగలేదు, ఏం చేయాలి? ఇప్పుడు జరుగుతున్నది అదే. అసెంబ్లీలో కాళేశ్వరం మీద జరిగింది వ్యవహారం అంతా కూడా మీకు తెలుసు. అసెంబ్లీలో 10 మంది మంత్రులు వస్తే యువతల హరీష్ రావు ఒక్కడే వాళ్ళతో ఫైట్ చేసిండు. అసలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అవతల కొద్దిమంది ఎమ్మెల్యేలు మినిస్టర్స్తో అన్నారంట, మాట్లాడని వాళ్ళు అవకాశం ఇస్తే వాళ్ళు మాట్లాడితే మనం ఇంకా బాగా కౌంటర్ చేయొచ్చు అంటే, ఆయన మాట్లాడిందంటే మొత్తం జనాలకు అదే పోతుంది, మొత్తం రాంగ్ అయిపోతుంది, ఆయన మాట్లాడనియొద్దు అని కోమరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడారంట ఎమ్మెల్యేలతో ఆ అసెంబ్లీ స్టార్టింగ్ కన్నా ముందు. మరి ఇక అట్లాంటి సందర్భం వచ్చిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవాలి. అయితే ఇంకా అయినా కూడా హరీష్ రావు డిఫెండ్ చేయగలిగాడు. ఇప్పుడు ఏంది, ఆ అసెంబ్లీ తర్వాత చర్చ స్టార్ట్ అయింది. అరే వీళ్ళేంది 10 మంది మంత్రులు వచ్చిండ్రు, వీళ్ళేంది హరీష్ రావు ఒక్కడే మొత్తం కొట్లాడిండు, హరీష్ రావు దీనిలో పైచే సాధించిండు అనే చర్చ స్టార్ట్ అయింది. ఆ చర్చ కన్నా ముందు ఒకటి చెప్పాలి మీకు. నేను సిబిఐకి అప్పగించారు కదా కేసును, అందులో కూడా రేవంత్ రెడ్డి వ్యూహం ఉంది. ఇదంతా లోకల్ బాడీ ఎలక్షన్స్, ఆయన కుర్చీ, ఆయన సీఎం కుర్చీకి నిన్నమన్న కూడా కామెంట్ చేసి చూసినరా, ఒక ఆయన వారం రోజులు లోపల రమ్మంటే వారం తర్వాత ఆ కుర్చీ ఇంకా నువ్వు లేవు, నేనే కూర్చుంటా, నేనే పరిపాలిస్తాను, నేను చూసుకుంటా అని అంటున్నాడని. అందులో భాగమే ఇది కూడా. ఏంటిదంటే కేరళ పోయిండు ఈ కాళేశ్వరం మీద చర్చ కన్నా కొన్ని గంటల ముందు. అందుకే కదా కాళేశ్వరం మీద చర్చ 5 గంటలకు స్టార్ట్ అయింది, 4 గంటలకు చర్చ స్టార్ట్ కావాలి. అసలు 4 గంటలకు కాదు, అసెంబ్లీ కంటిన్యూ జరగాలి. ఆయన కేరళ పోయిండు. కేరళ పోయి వచ్చి కేరళలో కేసీ వేణుగోపాల్ బుక్ రిలీజ్కి పోయిండు. కేసీ వేణుగోపాల్తో మాట్లాడి ఆయన ఏం కన్విన్స్ చేసిండ్రో కన్విన్స్ చేసి వచ్చి ఇక్కడ సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పిండు. అక్కడ మినిస్టర్స్ అంతకు ముందు రోజే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్లో దీని గురించి చర్చ జరగలేదు. సిబిఐకి అప్పగించాలన్న విషయం ఎవరికి తెలియదంట, మంత్రులకు తెలియదు, ఎమ్మెల్యేలకు తెలియదు, ఎవరికి తెలియదు.
కానీ సిబిఐకి అప్పగించేసారు, అందరు నోరెళ్ళి పెట్టారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది కొత్తగా? సిబిఐకి అప్పగించడం వెనుక ఒక వ్యూహం ఉండొచ్చు. ఆయనకు ఉండే వ్యూహం ఏముంటుందంటే, సిబిఐకి అప్పగిస్తే ఇప్పుడు ఒకవేళ సిట్టు అట్లాంటివి వేసిర్రు అనుకో, సిట్టు లేకపోతే ఇంకోటి ఏసీబీ అట్లాంటివి ఏమైనా పెట్టుకున్నారనుకో, మళ్ళీ నోటీసులు ఇవ్వాల్సిందే. కేసీఆర్ నోటీసులు ఇస్తారు, హరీష్ రావుకు నోటీసులు ఇస్తారు, మళ్ళీ రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి ఇచ్చినట్లే. అది వాళ్ళకి మరింత సింపతి క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇది సెంట్రల్కి నూకేస్తే ఒకవేళ వాళ్ళు పట్టించుకున్నారనుకో, పట్టించుకుంటే మాదే క్రియేట్ అని చెప్పొచ్చు. సిబిఐ పట్టించుకోలేదు, సిబిఐ ఏం తెలుసలేదు అనుకో, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ప్రచారం చేయొచ్చు. అట్లా కూడా ఇదంతా ఎప్పుడో జరగదు. ఈ ఎలక్షన్స్ ఎట్లా ఇప్పుడు జరుగుతాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు జరగవు. అది 2 నెలలు టైం పడుతుందా, 3 నెలలు టైం పడుతుందా, 4 నెలలు టైం పడుతుందా? ఈ 3-4 నెలల టైంలోనే బీఆర్ఎస్ను తీవ్రమైన డ్యామేజ్ చేయాలి. బీఆర్ఎస్ మీద జనాలలో ఉన్న అభిప్రాయాన్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు చూస్తారు కదా, ఊర్లోకి ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ దాకా అవసరం లేదు. ఊళ్ళో పోతే కేసీఆర్ పరిపాలన బాగున్నాయని చెప్తున్నారు. అది రకరకాల మీడియాల ద్వారానో లేకపోతే ఇంటెలిజెన్స్ ద్వారానో మొత్తం ప్రభుత్వానికి చేరుతుంది, రేవంత్ రెడ్డికి చేరుతున్నది. రేవంత్ రెడ్డి పాలన మీద రెడ్డి సామాజిక వర్గం కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈయన రైతు భరోసా రాకుండా చేసిండు, మాకు వచ్చేది అది ఒకటే స్కీమ్ కదా, అది కూడా సగం కట్ చేసి రాకుండా చేసిండు, రుణమాఫీ మాకే కాలేదు. ఇట్లాంటి వ్యవహారంతో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇక కార్యకర్తలు, లీడర్లు వాళ్ళంతా ఆశాజనకంగా లేరు. వాళ్ళంతా ఓ రకంగా అసంతృప్తితో ఉన్నారు వాళ్ళంతా. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. కొద్దిగా లేట్ చేస్తే హరీష్ రావు బీఆర్ఎస్ మంచి పేరు వచ్చే అవకాశంగా కనిపిస్తుంది. ఒక పక్క అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూస్తే, ఇంకో పక్కనేమో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, ఆ యూరియా లైన్లో ఉండే వాళ్ళంతా కేసీఆర్ అంటున్నారు పొద్దుగాలు వేస్తే. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమో 70-80% సీట్లు వాళ్ళకే వచ్చేటట్టున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్, అంత అసంతృప్తితో ఉన్నారు, ఏ సామాజిక వర్గాలు సాటిస్ఫాక్షన్గా లేరు అని వాళ్ళు మాట చెప్పబట్టి ఏం చేయాలి? ఆల్రెడీ కవిత బీఆర్ఎస్తో అసంతృప్తితో ఉన్నారు కొన్ని రోజుల నుంచి. బీఆర్ఎస్తో ఆమె ఎందుకు అసంతృప్తితో ఉన్నారంటే, మనం మళ్ళీ లిక్కర్ కేసు పోవాలి. ఆ లిక్కర్ కేసు తర్వాత ఆమె విషయంలో కొంచెం వాళ్ళంతా కేసీఆర్ ఫ్యామిలీ అంతా కూడా ఆమె మీద అంత సంతృప్తికరంగా లేరు. అనవసరంగా మా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగినన్న ఉద్దేశమో, లేకపోతే మా పేరును అనవసరంగా ఈ లిక్కర్ దందరగా లాగినన్న అభిప్రాయమో ఏమో ఉండొచ్చు. అది జరిగినప్పటి నుంచి కేసీఆర్తో మాటలు లేవు కవితకి. అది జరిగినప్పటి నుంచి ఫ్యామిలీ ప్రోగ్రామ్స్లు లేకపోతే పార్టీ ప్రోగ్రామ్స్కు పిలుస్తలేరు కవితను. ఆమె తీవ్రమైన అసంతృప్తితో ఉంది. రేవంత్ రెడ్డి ఎన్కరేజ్ చేసేసిండు. రేవంత్ రెడ్డి ఇప్పుడు చూసిండ్రా, కవిత అట్లా మాట్లాడిందో లేదో, ఎమ్మడే మామనార్ మీటింగ్లో మాట్లాడిండు, కొత్తగూడెం మీటింగ్లో మాట్లాడి, ఏడ మైక్ దొరికితే ఆడ కవిత గొడవ గురించే మాట్లాడుతున్నాడు. ఆయనకు అది కావాలి. మామనార్ మీటింగ్ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యేలతో కూడా అన్నానంట, ఈ కవిత గొడవను బాగా ప్రచారం చేయండి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో పనికొస్తుంది మనకు, ఇది ఇప్పుడు కాదు మనకు నెక్స్ట్ అసెంబ్లీ కూడా పనికొస్తుంది గొడవ అన్నాడంట ఎమ్మెల్యేలతోన. అంటే ఇది ఒక స్కెచ్ ప్రకారం జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కవిత హరీష్ రావు మీద మాట్లాడింది, లేకపోతే సంతోష్ మీద మాట్లాడింది. సరే, ఆమె వ్యక్తిగత కోపం ఉండొచ్చు, ఆమెకు అసంతృప్తి ఉండొచ్చు, మా నాన్న పట్టించుకుంటలేడనో, లేదా నన్ను ప్రోగ్రామ్స్కి పిలుస్తలేరనో, నాకు ఇంతకుముందు ఇంపార్టెన్స్ లేదనో అసంతృప్తి ఉండొచ్చు. ఆ అసంతృప్తిని పొలిటికల్గా వాడుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసి ఆమెకు పనులు చేయడమో, ఏంటో అంతకుముందు కేసీఆర్ కూడా చేయలేని భూముల పనులు రేవంత్ రెడ్డి చేసిందని ఒక ప్రచారం ఉంది. అట్లాంటి పనులు చేయడమో ఏదో ఒకటి ఆయన కావాలి. బీఆర్ఎస్లో డిస్టర్బెన్స్ కావాలి. కవిత ఒక అస్త్రంగా దొరికింది, కవిత ఒక పావుగా మారింది, కాబట్టి ఇంకా మనం ఏం చేసినా నడుస్తుంది అని ఆమెతో మాట్లాడించే ప్రయత్నాలు స్టార్ట్ చేసినాడు. హరీష్ రావును ముందు డ్యామేజ్ చేసినాడు. హరీష్ రావు కాళేశ్వరం విషయంలో, అసెంబ్లీ విషయంలో ఆయనకు మంచి పేరు వచ్చింది, రాగానే ఆయన మీద స్టార్ట్ చేసినాడు. ఇంకా సంతోష్ ఏంటంటే, ఈ లిక్కర్ కేసు, ఈ లిక్కర్ స్కామ్ అంతా కూడా ఢిల్లీలో ఈయననే చెప్పిండు నా గురించి అనేది కవితకు మనసులో ఉందనేది బీఆర్ఎస్లో ఉన్న చర్చ. కాబట్టి ఇక ఏకంగా సంతోష్ రావు మీద కూడా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు, అయినా సరే సంతోష్ రావు మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీని మోటో ఏంటంటే, బీఆర్ఎస్ను డిస్టర్బెన్స్ చేయాలి, కేసీఆర్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ చేయాలి. ఇప్పుడు ఇదంతా రేవంత్ రెడ్డి ప్లాన్ లాగానే కనిపిస్తుంది. కవిత మాట్లాడే మాటలు చూస్తే ఏంటంటే, వాళ్ళ ఇంట్లోనే కేటీఆర్కు హరీష్ రావు వాళ్ళకి మధ్య గొడవ పెట్టాలి, వీళ్ళు గొడవ పడితే వీళ్ళంతా గొడవ ఉంటే జనమంతా కూడా చూసినావా, బీఆర్ఎస్ అంతా గొడవ ఉంది, వీళ్ళంతా దొంగ సంపదను పంచుకోలేక గొడవ పెట్టుకుంటారని జనాలకు పోవచ్చు అనేది రేవంత్ రెడ్డి ప్లాన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అవే మాటలు మాట్లాడుతున్నారు మొత్తం బయట. అట్లా ఒక వ్యవహారం తీసుకొచ్చి అక్కడ పెట్టేసిండు. యాక్చువల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీది బాగా వర్కౌట్ అవుతుందని ముందు నుంచి దాని మీద పెద్ద ఆశ పెట్టుకొని ఉన్నాడు. బీసీలకు 42% ఇస్తే ఇంకా వన్ సైడ్ ఎలక్షన్ అయిపోతుంది, 90% సీట్లు మనకే వస్తాయి, ఇంకా మన సీఎం సీటు ఫిక్స్డ్, మనకేమి ఇబ్బంది లేదనుకున్నాడు. కాకపోతే అదేమి కాలే. అసలు ఆ బీసీ 42% అనేది ఇంకా రివర్స్ అవుతుంది. కాంగ్రెస్కి ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారు తెలియదా ముందు.
కోర్టులు ఇస్తలేవు, బీజేపీ ఇస్తలేదు, సెంట్రల్ ఇస్తలేదు, బీఆర్ఎస్ సపోర్ట్ చేయలేదు, మా ధర్నాకు రాలేదు. ఇది కాదు మ్యాటర్. మీరు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అనేది జనాలకు తెలిసిపోయింది. వీళ్ళు మోసపూరితంగా 42% హామీని ఇచ్చిండ్రు అనేది. కాబట్టి దాంతోన ఇక అది వర్కౌట్ అవుతలేదు. అది వర్కౌట్ కాకపోయేసరికి దీన్ని ఎటేటో తీసుకొచ్చి దీన్ని ఎక్కడెక్కడనో తీసుకొని పోయిండ్రు. అందుకే ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు కదా ఈ ఈ లొల్లంతా కూడా. అందుకే ఎలక్షన్స్ కూడా వాయిదా వేయాలని డిసైడ్ అవుతున్నారు మెల్లగా, లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇంకొక 3-4 మంత్స్ తీసుకపోతే ఇదంతా నడిపించేసి జనాలకు మొత్తం ఎక్కించేసేయాలి. లేకపోతే ఆయన సీఎం సీట్ ఉండదు, సీఎం సీటు ఊస్ట్ అవుతుంది. అందుకే ఆమె కవితను ఒక పాత్రదారులుగా వాడుకుంటున్నారేమో అనేది ఒక పెద్ద చర్చ జరుగుతున్నది. లేకపోతే ఈ బీసీ బిల్లుకు తోడు 2000 పెన్షన్ 4000 ఇద్దామంటే 4000 రాలేదు, వాళ్ళ అసంతృప్తితో ఉన్నారు. వికలాంగులకు 6000 ఇద్దంటే వాళ్ళకు రాలేదు. మహిళలకు 2500 వస్తాయనుకున్నారు, ప్రతి మహిళలు లెక్కేసుకున్నారు, రాలేదు. తులం బంగారం రాలేదు. ఇంకా రకరకాల స్కీమ్స్ ఏమి రాలేదు. వాళ్ళంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి అదొక పరిశానం. రియల్ ఎస్టేట్ పోయి విలేజ్ల్లో ఒక 15 నుంచి 20 మంది రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయిపోతారు. ప్రతి ఊర్లో ఉంటారు వాళ్ళు. ఆ దగ్గర టౌన్లోనో లేకపోతే వాళ్ళ ఊళ్ళో ఉండే పొలాలు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అమ్ముకోనో లేకపోతే హైదరాబాద్లో ఉండే వెంచర్లు ప్లాట్లుగా అమ్మేసో ఏదో ఒక రియల్ ఎస్టేట్ మీద డిపెండబుల్ ఉంటారు. వాళ్ళ జీవితాలంతా వాళ్ళకి వేరే పని ఉండదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ పని ఉంటుంది. వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. ఇట్లా తీవ్రమైన అసంతృప్తి మొత్తం కూడా వచ్చింది. ఇవన్నీ ఉండగా ఇంకా ఎలక్షన్ వచ్చినాయి. ఎలక్షన్ రాగానే పాలిటిక్స్కు తెరలేపింది. ఈ మొత్తం మోటో దీనిలో రేవంత్ రెడ్డి లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండడు, కొనసాగడు, తీసేస్తారు అనేది బాగా ఉంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చాలా దారుణంగా ఉంది. ఇందాక చెప్పినా కదా, బీఆర్ఎస్కు 70-80% అంటే ఏంది, కాంగ్రెస్కు 10-15% 20% ఓట్లు వస్తాయంటే దాని అర్థం ఏంది? అసలు అట్లాంటి బీజేపీ పరిస్థితి ఇప్పుడేమి ఇంకా పుంజుకోలేదు. బీజేపీ పరిస్థితి ఏం బాగలేదు. బీజేపీకి ఒక జడ్పీ చైర్మన్ వస్తుందో రాదో కూడా తెలియదు. ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ పెడితే సీటు ఖాళీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి ఒక రాజకీయం చేసుకొని ఒక 3-4 మంత్స్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాక అప్పుడు పోతే బెటర్. మొత్తంగా సీఎం సీటు కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి సృష్టిస్తున్న ఒక రాజకీయ వ్యవహారంగా కనిపిస్తుంది అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.